ఏ హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈ రోజు ఇంటర్వ్యూలో మనం ముందు స్పెషల్ గెస్ట్ ఎవరు చెప్పాలంటే దానికన్నా ముందు 26 వారాలుగా నాన్ స్టాప్గా జరుగుతున్న ఒక సంగీత స్వర యుద్ధం, అందులో ఫైనల్ స్టాప్కి వచ్చిన టాప్ 5 కంటెస్టెంట్స్ అందరూ కూడా సర్వం సిద్ధం. మరి వాళ్ళ మధ్య జరుగుతున్న ఒక సంగీత స్వర యుద్ధానికి ఆడియన్స్ అందరూ కూడా సర్వం సిద్ధంగా ఉండండి. ఎందుకంటే సెప్టెంబర్ 20 and 21 ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ ఫినాలే జరగబోతుంది. మరి అందులో విన్ అయ్యేది ఎవరు మీరందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి మరి ఈలోపు ఆ ఫినాలే కంటెస్టెంట్స్ మనతో ఉన్నారు. మరి ఫైనలిస్ట్ తో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అలసిపోయి ఉంటారు, చాలా పాటలు పాడి సో ఇప్పుడు కొత్తగా ఇంటర్వ్యూలు కూడా స్టార్ట్ చేశారు. సో సింగింగ్ కి ఈ ఇంటర్వ్యూస్ కి ఏమైనా తేడా ఉందనుకుంటున్నారా? అంటే సింగింగ్ లోని అసలు నాన్ స్టాప్ మిమ్మల్ని ఆపేవారు ఎవరు ఉండరు. బట్ ఇంటర్వ్యూలో కొంచెం షైగా ఫీల్ ఏం మాట్లాడితే బెస్ట్, ఏం మాట్లాడాలి, ఇవన్నీ ఆలోచిస్తున్నట్టు కనబడుతున్నారు. బట్ ఎనీవేస్ మనకి చిన్నప్పటి నుంచి కూడా కాలేజ్ కానీ స్కూల్ లైఫ్లోనే మనం భయపడుతూ ఉంటాయి ఏదైనా కాంపిటీషన్స్ కానీ ఇవన్నీ కానీ. ఒకేసారి రెస్పాన్సిబిలిటీ, అది కూడా ఫినాలేలో పర్ఫామ్ చేయాలి, ఫ్రమ్ ద ఆడిషన్ స్టేజ్ టు ఫినాలే స్టేజ్. అంటే ఈ జర్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు ఫ్రమ్ ద శ్రీకీర్తి? నేను ఆడిషన్స్కి వచ్చినప్పుడు అసలు సెలెక్ట్ అవుతానని అనుకోలేదు. సో సెలెక్ట్ అయ్యాను, ఈ షోలో గ్రాండ్ ఫినాలే దాకా వచ్చాను. సో నమ్మబుద్ధి కావట్లేదు. బట్ జర్నీ అంతా ఈ అందరి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాను. సో లర్నింగ్ జర్నీ. ఫ్రమ్ ఆడిషన్ స్టేజ్ టు ఫినాలే. యాక్చువల్లీ ఫస్ట్ తెలుగు ఇండియన్ ఐడల్ అనే షోలో సెలెక్ట్ అవడం అనేది చాలా పెద్ద విషయం. అలాంటిది ఇప్పుడు టాప్ 5కి వచ్చేసాం, గ్రాండ్ ఫినాలేలో ఉన్నామంటే చాలా హ్యాపీగా ఉంది. సెలెక్ట్ అయినప్పుడే లైక్ చాలా ఎలాగో సెలెక్ట్ అయ్యాం కాబట్టి ప్రతి ఎపిసోడ్ బాగా పాడాలి, నా బెస్ట్ ఇవ్వాలి అని చాలా కసిగా ఉన్నా స్టార్టింగ్లో. అదే ప్రతి ఎపిసోడ్లో పాడుతూ నా బెస్ట్ ఇచ్చుకుంటూ ఇప్పుడు ఫైనల్స్కి వచ్చామని చాలా హ్యాపీగా ఉంది. చాలా మెమరీస్ ఉన్నాయి 3 months అందరితో, కంటెస్టెంట్స్తో, మ్యూజిషియన్స్తో, జడ్జెస్తో. ఆ వైబ్, ఆ సెట్, ఆ షూట్, ఆ రిహార్సల్స్ అంతా ఇట్స్ మెమరీ, గ్రేట్ మెమరీ. గ్రేట్. ఫైనల్ ఆడిషన్స్ నుంచి కూడా నేను ప్రతి పర్ఫార్మెన్స్ కూడా జడ్జెస్ ఇచ్చే కాంప్లిమెంట్స్తో పాటు ఇన్పుట్స్ని తీసుకుంటూ నన్ను నేను రిఫైన్ చేసుకుంటూ, అంటే నాకు ఆల్రెడీ నేర్పిస్తూ ఉంటారు గురువులందరూ, వోకల్ మెంటర్స్ కానీ వీళ్ళందరూ నేర్పిస్తూ ఉంటారు. దాంతోపాటు నాకంటూ నేను షైన్ చేసుకుంటూ అలా ముందరికి రావడం జరిగింది. అండ్ ఆల్సో ఆడియన్స్ లవ్ అండ్ సపోర్ట్, అలాగా ఫైనల్స్ వరకు రావడం జరిగింది. ఈ జర్నీ అంతా కూడా లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో ఫిల్డ్ విత్ గ్రేట్ మెమరీస్. అండ్ మన ప్రొఫెషన్ కానీ కెరీర్ కానీ ఏదైనా కానీ మన లైఫ్లో ఒక బెస్ట్ మెంటర్ గైడెన్స్ కానీ కరెక్ట్గా ఉంటే మనకు బెస్ట్ ప్లేస్ కాదు. అండ్ అందులో మీ ప్రొఫెషన్లో ద మెంటర్స్ వర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు స్టార్ట్ చేసిన కెరీర్ నుంచి ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైం. సో మీ మెంటర్స్ గురించి, మీ గురుస్ గురించి, బికాస్ మనం విన్ అయినా కాకపోయినా ఈ స్టేజ్లో మీరు ఉన్నారంటే మీకన్నా వాళ్ళు ఎక్కువ ప్రౌడ్గా ఫీల్ అవుతారు. సో అబౌట్ యువర్ మెంటర్స్ ఆర్ గురుస్. సో నేను ఫస్ట్ 2.5 ఉన్నప్పటి నుంచి నేర్చుకోవడం మొదలుపెట్టాను సంగీతం. సో చెన్నైలో ఉండేవాళ్ళం మేము. చెన్నైలో నా ఫస్ట్ గురు లక్ష్మీ మ్యామ్. ఆమె యాక్చువల్లీ మా అక్కకి మ్యూజిక్ నేర్పిస్తూ ఉండేది. నేను క్లాస్ బయట నుంచి పాడేదాన్ని. అప్పుడు మా మమ్మీ దగ్గరికి వచ్చి తమిళ్లో చెప్పేది, ఇట్లా మీరు ఒక్క పాపకే కడుతున్న ఫీజు ఇంకో పాప బయట నుంచి నేర్చేసుకుంటుంది, అమ్మకు కూడా కట్టాలి ఫీజు అని ఆవిడ అట్లా అనేది. సో అక్కడ నుంచి ఇప్పుడు నేను కరెంట్గా కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకునేది సతీశివ్ గారి దగ్గర, అండ్ లైట్ మ్యూజిక్ రామాచారి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. వీళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మాకు నేర్పిస్తూ ఇంత దూరం, లైక్ నేను అవన్నీ క్యారీ చేస్తూ ఇంత దూరం వచ్చాను. నాకు మ్యూజిక్ పరిచయం అయింది ఇద్దరి వల్ల. ఒకటి మా తాతయ్య గారు కాశం గారు, అండ్ ఇంకోటి తాతయ్య గారు చెల్లి నాని ఫాతిమా గారు. నేను నాని చూస్తా. చిన్నప్పటి నుంచి నేను తాతయ్య గారితో పెరిగాను, తాతయ్య అమ్మమ్మ వాళ్ళతో. నాని దగ్గర కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకుంటూ, తాతయ్య దగ్గర సినిమా మ్యూజిక్ నేర్చుకుంటూ అలా చిన్నప్పటి నుంచి మ్యూజిక్లోనే ఉన్నాను. సో వాళ్ళే నా గురువులు. వాళ్ళ వల్లే ఈరోజు నాకు ఈ మాత్రం మ్యూజిక్ మీద నాలెడ్జ్ ఉంది, నేను ఇలా పాడుతున్నా, ఈ స్టేజ్లో ఉన్నా అంటే దానికి కారణం వాళ్ళే. సో నా ఫస్ట్ గురు పెద్దాడి సూర్యకుమారి గారండి, కాకినాడ. సో మేడం అమ్మ వెళ్ళి ఒకసారి జాయిన్ చేయించడానికి స్టార్టింగ్లోనే తీసుకెళ్ళినప్పుడు నేను శివశంకరి అప్పుడు వచ్చినట్టు అన్నట్టు పాడాను. అప్పుడు మేడం అయితే చాలా బాగా పాడుతుంది, మంచి ఫ్యూచర్ ఉంది, జస్ట్ నాకు క్లాసెస్కి తెచ్చేయండి అంటున్నారు.
సో మేడం దగ్గర నేర్చుకుంటున్నాను. ఆవిడతో పాటు కచేరీలు ఇప్పిస్తున్నారు మేడం. దాని తర్వాత తిరుపతి రేణుగుంట దగ్గర చెప్పాను. సో ఎస్వి మ్యూజికల్ కాలేజ్ ఎక్స్ ప్రిన్సిపల్ డాక్టర్ వైఎస్ పద్మావతి గారి దగ్గర మళ్ళీ నేర్చుకుంటున్నాను. బట్ డెఫినెట్లీ ఏదో ఒక టైంలో ప్రతి ఒక్కరు కూడా ఒక సింగర్లా ఫీల్ అయిపోతుంటాం, దట్ ఈస్ మన రూమ్లో కానీ. బట్ సింగింగ్ అనేది ఒక ప్రొఫెషన్గా ఎంచుకోవాలంటే మీ లైఫ్లో ద ఫస్ట్ డెఫినెట్లీ మోటివేట్ కానీ ఇన్స్పైర్ చేసిన వాళ్ళు కానీ పేరెంట్స్ అయి ఉంటారు. బట్ ఉమెన్గా ఈ సింగింగ్ దాంట్లోకి వచ్చినప్పుడు కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, మెన్గా వచ్చినప్పుడు కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. సో అలాంటివి మీరు ఏమైనా ఫేస్ చేస్తారా, లేకపోతే ద వాల్ లాగా పేరెంట్సే ఉండిపోయి మొత్తం అన్ని చూసుకున్నారు? అబౌట్ యువర్ పేరెంట్స్ ఆర్ ద హూ సపోర్ట్స్ యూ అన్నట్టు. పేరెంట్స్ యాక్చువల్లీ మీరు చెప్పినట్టు చాలా మంచి పాయింట్ చెప్పారు. ఆడపిల్లలు మ్యూజిక్ ఫీల్డ్లోకి వస్తే ఒకలాంటి ఛాలెంజెస్ ఫేస్ Yes. చేస్తారు, మెన్ మ్యూజిక్ ఫీల్డ్కి వస్తే ఇంకోలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. ఉమెన్ యూజువల్గా ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటంటే ఆడపిల్ల చదువుకోకుండా ఇంట్లోకి వచ్చి బయటకు వచ్చి షోస్ చేస్తూ పాడటం ఏంటి, చక్కగా చదువుకుని పెళ్లి చేసుకోవచ్చు కదా అని చాలా చాలా ఇంకా చాలా అంటూ ఉంటారు. బట్ మా పేరెంట్స్ ఒక పెద్ద వాల్ లాగా మాకు నించుని వాళ్ళకి జరిగిందే మళ్ళీ మాకు జరగకూడదని ఆ ఒక్క థాట్ తో మమ్మల్ని ఎన్ని కష్టాలు వచ్చినా ఒక స్తంభంలా నించుని మాకు చాలా సపోర్ట్ చేస్తారు. వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువ. బ్రో ఛాలెంజెస్ అంటే లైక్ సింగింగ్ని ఇదే నా నేను దీని మీదే లైఫ్ అంతా అని నమ్మితే ఇప్పుడున్న కాంపిటీషన్కి నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఫ్యామిలీలో మా చెల్లి ఫ్యామిలీ అంతా చాలా చూసుకోవాలి నేను. సో సింగింగ్ని కెరీర్ కింద చూస్ చేసుకునేది నాకు చాలా రిస్క్ అనమాట. సో అయినా సరే నేను మ్యూజిక్ని వదలలేదు. నా స్టడీస్ని మేనేజ్ చేసుకుంటూనే మ్యూజిక్లోనే కంటిన్యూ అవుతూ ఉన్నా అలాగా. సో నాకేమైనా ఛాలెంజెస్ వచ్చినా నా ఫ్యామిలీ నాకు ఫుల్ సపోర్టు. లైక్ ఎప్పుడన్నా నాకు నేను కొంచెం పాడలేనేమో, కొంచెం డీగ్రేడ్ అయినప్పుడు వాళ్ళే నాకు ఫుల్ ఎంకరేజ్మెంట్. వాళ్ళు ఇప్పటికీ నన్ను ఫుల్గా పుష్ చేస్తూ ఉంటారు అనమాట. సో మా ఫ్యామిలీ అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారండి. అంటే ఇప్పుడు నాకు ఇంకా అంత ఏజ్ రాలేదు, నేను ఇంకా ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఇప్పటి వరకు నేను ఎక్స్పీరియన్స్ చేసినంత వరకు చూస్తే నాకు ఎక్కడ కూడా అంటే మా అమ్మ గారు నాతో ఎప్పుడు ఉంటుంటారు. సో మా నాన్నగారు తాతగారు అమ్మమ్మ వీళ్ళందరూ కూడా ఇంటి దగ్గర నుంచి ఫోన్లో చెప్తూ ఉంటారు, ఇంటికి వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటారు. లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు వాళ్ళందరూ కూడా. బట్ యాజ్ అ సింగర్స్ మీ అందరి నుంచి ఒకటి తెలుసుకున్నాము, ఎందుకంటే మీరు ఒక్కరు పాడినప్పుడు వీళ్ళు ఆడియన్స్ అయిపోతూ మీ సింగింగ్ ఎంజాయ్ చేస్తుంటారు కదా, అలాగే ఆడియన్స్గా మేము మీ సింగింగ్ వింటున్నప్పుడు ఒక్కరి దాంట్లో ఒక్కొక్క పెక్యులారిటీ మేము ఎక్స్పెక్ట్ చేస్తుంటాం, నేను దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో లైక్ దట్ అతను పాడుతున్నప్పుడు మీకు ఆయనలో కనబడేది ద పెక్యులారిటీ, వాళ్ళు పాడుతున్నప్పుడు మీకు. సో లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ శ్రీకీర్తి పాడుతున్నప్పుడు మీ ఇద్దరికి పెక్యులారిటీ ఏమనిపిస్తూ ఉంటుంది యాజ్ ఎ ఆడియన్స్ గా? నాకు కీర్తిలో కనబడే యూనిక్నెస్ ఏంటంటే తను సాంగ్ని తను పాడితే ఎలా పాడుతుంది అనేది చూపిస్తూ ఉంటుంది. సేమ్ థింగ్ కీర్తన కూడా. అంటే తన వాయిస్ ఒకలా ఉండిద్ది, తిన వాయిస్ ఒకలా ఉండిద్ది. కీర్తి వాయిస్ కొంచెం స్వీట్గా లైక్ చిత్రమేం లాగా రేంజ్ ఎక్కువ ఉండి, సో తిన వాయిస్ అలాగా. కీర్తన వాయిస్ లైక్ తను వర్సటైల్, అంటే ఏ సాంగ్ కైనా సెట్ అయిపోద్ది అనిపించింది తన వాయిస్ ఉంటే. సో అలా. గ్రేట్. శ్రీకీర్తి అన్న ఏం పాట పాడినా అది ఆ ఎమోషన్ అది ఎలా క్యారీ చేస్తారో నాకు తెలీదు. బట్ ఆ ఎమోషన్ అనేది తను అంటే చాలా ట్రై చేస్తే వస్తుందా లేకపోతే న్యాచురల్ గా వస్తుందో తెలియదు, కానీ చాలా ఈజీ, అదే ఎఫర్ట్లెస్ గా పాడుతున్నట్టు అనిపిస్తుంది ఏం పాట పాడినా. కీర్తన నాకు తను మధ్యలో చిన్న స్పార్కిల్ లాగా చిన్న చిన్న గమకాలు వేస్తుంది అనమాట, అవి నాకు చాలా ఇష్టం. అంటే లైక్ వావ్, సడన్ గా ఇలా 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 పడుకునే వాళ్ళం. అంటే తను పాడుతుంది కదా నార్మల్ గా, ఇలా తను పాడటం మొదలు పెడితే లైక్ ఇంకా అక్కడే ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తుంటాం అక్కడ ఇంకేదన్నా వేస్తుందా వెయ్యదా వేసిందే అన్నట్టు. అది. సో ఫైనల్లీ మోర్ రెస్పాన్సిబిలిటీ ఆడియో, వాళ్ళిద్దరు రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ చేశారు. నజీర్ అన్న నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను, ఎలాగా అన్న పాటలు విని ఎలా నేర్చుకుంటారు, ఎలాగా నేర్చుకునేటప్పుడు ఏ విధంగా ఆలోచించి నేర్చుకుంటారో తెలియదు, కానీ
స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఐ ఫీల్ లైక్ ఒరిజినల్లో ఏవి ఎగ్జాక్ట్గా ఎలా ఉన్నాయో అలాగే అన్న పాడతారు. అండ్ దట్ జస్ట్ అమేజ్. అంటే అది నమ్మడం కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే సేమ్ అదే డైనమిక్ అలాగే ఉంటుంది, సేమ్ అదే వాల్యూమ్ అక్కడ ఎంత ఇచ్చారో అలాగే ఉంటుంది. ఆ ఫీల్ ని కూడా అలా క్యారీ చేస్తూ ఉంటారు అన్నమాట. చాలా నేర్చుకోవచ్చు ఒక్కొక్కరి దగ్గర నుంచి. అండ్ అక్క చాలా బాగా పాడుతుంది, అంటే చాలా బాగా పాడుతుంది. లైక్ తన దగ్గర నుంచి నేను ఇన్స్పైర్ అయ్యేది ఏంటంటే షీ హాజ్ ఎ బ్యూటిఫుల్ రేంజ్ అనమాట. తన బ్రిడ్జ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఫీమేల్ సింగర్స్ కి నేను విన్నంత వరకు అది దట్స్ జస్ట్ బ్లెస్సింగ్. సో షీఈస్ వెరీ బ్లెస్డ్ అండ్ చాలా బాగా పాడుతుంది. అండ్ దట్ గెస్టర్స్ అన్నారు. ఎప్పుడు కూడా లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ కానీ సక్సెస్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. సో అవి ఈ ఏజ్ లో మీరు ఎంతవరకు తీసుకోవచ్చో తీసుకోపోవచ్చు అది మనం కొంచెం లేట్ గా తెలుసుకుంటాం. బట్ ఎవ్రీ జర్నీలో మనం ఏదో లెర్నింగ్ లెసన్ నేర్చుకుంటూ వెళ్తాం కదా. అలాంటి తెలుగు ఇండియన్ ఐడల్లో ఫైనలిస్ట్ వరకు వచ్చారు కాబట్టి దట్ వన్ పాయింట్ దీన్ని ఇక్కడ నుంచి లెర్నింగ్ లెసన్ గా తీసుకుని ద నెక్స్ట్ షోస్ కానీ నెక్స్ట్ సింగింగ్ లో కానీ ఐ కెన్ అప్లై ఆన్ దట్ అన్నట్టు ఏమైనా అన్నిటి మీద గివ్ అప్ చేసి పాడాలి, హోప్ మీద తప్ప. గ్రేట్, సూపర్. నచ్చుతో నేను ఇది తమన్ సార్ నుంచి నేర్చుకున్నా. ఆయన చెప్తుంటే నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. లైక్ ప్రతి డేని ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. అంటే నిన్న మనం ఒక ఎమోషన్ని ఈ రోజు కూడా సేమ్ క్యారీ చేయడం అలాంటివి పెట్టుకోకుండా లైక్ ఎప్పుడైతే మనం మంచి పొజిషన్కి వెళ్ళాలనుకున్నామో ఖచ్చితంగా కష్టపడాలి. లైక్ నాకు కరెక్ట్గా నిద్ర ఉండాలి, కరెక్ట్గా ఫుడ్ ఉండాలి, నాకు అంతా బాగుండాలి, కానీ నేను పెద్దవాడిని అయిపోవాలంటే అది అవ్వదు. సో ఏదో ఒకటి సాక్రిఫైస్ చేయాలి మనం ఇంకోటి సాధించాలంటే. అది నమ్ముతాను. అది ఈ షో ద్వారా నాకు తెలిసింది. ఇవన్నిటితో పాటు అంటే మెంటల్లీ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. దేనికైనా సరే ఇది చాలా ఇది నిర్మలంగా ఉండాలి అండ్ ఇది స్ట్రాంగ్ గా ఉండాలి. చాలా సూపర్. అండ్ ఇప్పటి వరకు చాలా బాగా మాట్లాడేశారు. అండ్ పాటించకుండా వెళ్తే ఆడియన్స్ అండ్ వేసుకుంటారు. సో మీరు ఫైనలిస్ట్ గా ఉన్నారంటే ఆల్మోస్ట్ యూఆర్ అంటే ప్రతిదీ కూడా మీరు టిక్ మార్క్ చేసుకుని ఈ స్టేజ్ లో ఉన్నారు. ఫ్రమ్ అంటే నాకు ఎప్పుడు ఆడియన్స్ గా నాకు సింగర్ అంటే ఇప్పుడు కూడా లో పిచ్ నుంచి హై పిచ్ కి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, దాన్ని ఎలా అందుకుంటారు, ఫ్రమ్ మెలోడీ టు మాస్ కి ఎలా టర్న్ చేస్తారు. సో అలాంటి ఒక్క సాంగ్ ప్రతిదీ ఒక్కొక్క సెలెక్ట్ చేసుకుని నా గురించి పాడేస్తే హ్యాపీగా వెళ్ళిపోతుంది. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. లాలగూడ మరుపేట మల్లేపల్లి మలకపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా మల్లేశన్న దావత్లా బన్ను గాని బారాత్లా టిల్లు అన్న దిగిందంటే డించక్ డించక్ దుంకాలా డిజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు సోకేమో హీరో తీరు కొట్టది తీరు మారు డిజే టిల్లు కొట్టు కొట్టు డిజే టిల్లు కొట్టు బేసి జర పెంచి కొట్టు బాక్స్ బయలేటట్టు డిజే టిల్లు పేరు విన్ని సౌండే వేరు తెగేసి కొట్టిందంటే దదరి డాన్స్ ఫ్లోర్ డిజే టిల్లు కొట్టు కొట్టు డిజే టిల్లు కొట్టు డిజే టిల్లు కొట్టు కొట్టకుంటే నా మీదట్టు. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు పాడుతున్నప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, ఇట్ ఈస్ సక్సెస్ ఫెయిల్యూర్ అయినా అలా ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్. ఎవరు విన్ అయినా మీరు అందరూ ఇలా హ్యాపీగా ఉన్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీరందరూ కూడా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 విన్నర్ ఎవరు మీరందరూ కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఈ మంత్ September 2021 లో ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. హూ ఇస్ ద రియల్ విన్నర్ అండ్ హూ విల్ బి ద విన్నర్. సో మీరందరూ కూడా ఆహాలో చూసి తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.